హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మా బాబు కోసం డైపర్ తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను. యాక్చువల్గా షాప్లో తీసుకుందామంటే చాలా రేటు ఉంది. హోల్సేల్ షాప్కి వెళ్దామని వెళ్తున్నాను. వెళ్దాం రండి. హాయ్ అండి, ఇది కిడ్డీ సాఫ్ట్ వైప్స్ అండి. కిడ్డీ సాఫ్ట్ డైపర్స్. ఆ డైపర్స్కి ఈ వైప్స్. దీనిలో డైపర్స్ అన్ని రకాల డైపర్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళ డైపర్స్ కూడా ఉన్నాయండి, అడల్ట్ డైపర్స్. వైప్స్, వాటర్ వైప్స్, రకరకాలు ఉన్నాయి చూడండి. పిల్లల బ్యాగ్, మన పిల్లల్ని పడుకోబెట్టి ఊపే బ్యాగ్స్, తర్వాత పిల్లల్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు పెట్టుకుంటాం కదా బ్యాగ్స్, ఆ బ్యాగ్స్ ఉన్నాయి. స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి బ్యాగ్స్ పిల్లలవి. మంచి మంచి ఉన్నాయండి డైపర్స్ కూడా. హాయ్ అండి, బయటికి వచ్చాం కదా, పాపకు ఆకలిస్తుందంటే ఇక్కడ టిఫిన్ బండి దగ్గర ఆగాము. ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ పొంగనాలు, వేడి వేడి పొంగనాలు వేస్తున్నారండి. చూడండి ఎంత పెద్దగా ఉందో పొంగనాలది. 1 2 3 4 5 6 7 8 9 10. అయ్య బాబోయ్, చాలా పెద్దగా ఉందండి. లెక్క పెట్టడానికి కూడా అందులో లోపల కనిపించట్లేదు, చాలా పెద్దగా ఉంది. చూడండి పొంగనాలు భలే వేస్తున్నాడు కదా మా పాప. చూడండి వేడి వేడిగా పొంగనాలు అయితే తింటుంది. కాలుతున్నట్టు ఊతా ఉంది. జాగ్రత్త జాగ్రత్త, కాలుతుంది, మెల్లగా తిను. కాలిందా? ఎలా ఉంది టేస్ట్? చూడండి ప్లేట్కు 6 వచ్చాయండి. బాలే ఉన్నాయి, పెద్దగా స్పాంజ్ లాగా. అల్లం చట్నీ ఇచ్చారు, ఇంకా ఏంటి పల్లి చట్నీ కూడా ఇచ్చారు. మా పాపకు వేడి వేడిగానే ఇష్టం. చూడండి ఊదుకుంటూ మరీ తింటుంది. తిను జాగ్రత్త, మెల్లగా తిను. బాగుంది కదా, నేను తింటున్నాను చూడండి. వేడి వేడిగా ఉంది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. అల్లం చట్నీ, పల్లి చట్నీ, చాలా బాగుంది. యమ్మీ. అయినా చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది టిఫిన్. పొంగనాలంటే పొంగనాలే పోండి, సూపర్. వావ్, సూపర్ ఉంది చట్నీ. ఇంకా కొంచెం వేసుకుందాం. హాయ్ అండి అందరికీ. వచ్చేసానండి, డైపర్స్ తీసుకొని వచ్చేసాను. కానీ ఇంతలో చెరుకు రసం తాగాలనిపించింది, కొంచెం ఎనర్జీ కోసం. అలసిపోయానండి, తీసుకొచ్చాను చెరుకు రసం. కొంచెం తాగి కాసేపు మాట్లాడుకుందాం. బా, ప్రాణం లేసి వచ్చినట్టు అయిందండి. చాలా బాగుందండి. యాక్చువల్గా డైపర్ తీసుకురావడానికి వెళ్ళాను కదా, ఇంత పెద్ద ప్యాకెట్ కదండి. ఈ వైప్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయండి. ఒక్కొక్కసారి మనకి క్లాత్ దొరకని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, ఈ వైప్స్ తోటి పిల్లలు తింటూ ఉంటారు, పడేస్తూ ఉంటారు అన్ని కింద. మనకి క్లాత్ కరెక్ట్ టైంకి దొరకదు. మనం ఎక్కడ పెట్టినామా, ఏం చేస్తున్నామా, అది ఒక్కొక్కసారి మనకు తెలియకుండా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? నేనైతే వెంటనే ఈ వైప్స్ తీసి టకా తుడిచేస్తానండి హాయిగా. ఎందుకంటే ఇలా కొంచెం సోప్ బేస్ ఉంటుంది కాబట్టి తుడవగానే హాయిగా క్లీన్గా ఉంటుంది. అట్లా నాకైతే ఈ వైప్స్ చాలా యూజ్ అవుతాయి.
ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ నా హ్యాండ్ బ్యాగ్లో ఈ వైప్స్ అనేవి పెట్టుకుంటా నేను. ఇవి లేకపోతే మాత్రం అస్సలు వాటర్ బాటిల్ క్యారీ చేయాలి, ఇవి క్యారీ చేయాలి, డైపర్స్ అవన్నీ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది కదా. నేను మాత్రం ఇది మాత్రం ఏది ఉన్నా లేకపోయినా మాత్రం బేబీ వైప్స్ అయితే మాత్రం తీసుకెళ్తా, కంపల్సరీ తీసుకెళ్తా. మా పిల్లలు ఉన్నారు కదా, దానికోసమైనా తీసుకెళ్తా. ఇంకా ఇంకా మీరే చెప్పాలండి. ఇంకేమైనా కామెంట్లో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.